Breaking. Okay, so Vega Jewelers varu presenting the bouquet. నమస్తే విజయవాడ. నమస్తే. సారీ సుమ గారు, నాకు మైక్ ఇవ్వడానికి కొంచెం డిలే అయింది. విజయవాడలో ఇది ప్రీ రిలీజ్ ఫంక్షన్ లా లేదు, సక్సెస్ మీట్ చేస్తున్నట్టు ఉంది. థ్యాంక్ యూ. కేశినేని చిన్ని గారికి, దుర్గేష్ గారికి ఇంత గ్రాండ్ సపోర్ట్, ఇంత గ్రాండ్ ఈవెంట్కి సపోర్ట్ చేసినందుకు మీకు, మీ టీం అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సార్, ఇంత షార్ట్ నోట్లెస్ చేసినందుకు. విజయవాడ అసలు మీ అందరి మధ్యలో ఇక్కడికి వచ్చి చేసుకున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలాసేపు నుంచి వెయిట్ చేసినందుకు. ఇంత హీట్లో షర్ట్ అంతా మొద్ద అయిపోయింది అందరికీ. బట్ ఈ హీట్ని, ఈ ఎనర్జీని చాలా ఇంతసేపు ఎంజాయ్ చేశాం. విజయవాడలో చేయాలనుకున్నాం. ఎప్పుడైతే డిసైడ్ అయ్యామో నేను సతీష్ గారికి చెప్పాను, ఇది మా లక్కీయెస్ట్ సిటీ. నాన్నగారికి కానీ మాకు ఖైదీ నెంబర్ 150 కూడా ఇక్కడే చేసాం, ఇంద్ర కూడా ఇక్కడ చేసాం. సో ఆ లక్ని కొంచెం మేము ఇంటికి తీసుకెళ్దామని ఇక్కడికి వచ్చాం. మీ అందరికీ, తమ్ముళ్ళకి, ఇక్కడ ఉన్న అన్నయ్యలకి, వచ్చిన అక్కలకి, చెల్లెలకి, మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్. అలాగే టీవీలో చూస్తున్న మా అభిమానులకి, వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. సరే, పెద్ది అన్ని విజువల్స్ చూశారు మీరు. పెద్ది ఎన్నో కథలు వింటూ ఉంటాం ఆర్టిస్ట్గా. కొన్ని కథలు విన్నప్పుడు నచ్చుతాయి, కొన్ని కథలు విన్నప్పుడు ఆశ్చర్యపరుస్తాయి. బట్ పెద్ది అనే కథ మాత్రం విన్నప్పుడు ఎక్కడో గుండెలో, నా హృదయానికి చాలా దగ్గరగా హద్దుకుని ఉన్న ఒక కథ. ఇలాంటి కథ మా నాన్నగారు చెప్పినట్టు 10 సంవత్సరాలకు ఒకసారి వస్తుందేమో ఇలాంటి కథ. అలాంటి కథ నాకు వచ్చినందుకు ఫస్ట్లీ నా సుకుమార్ గారికి, బుచ్చిబాబు గురువు గారికి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నా దారిలో, నా ఈ సినిమా జర్నీలో నాకు ఇలాంటి ఒక కథ ఇచ్చినందుకు. ఇది నా లైఫ్ లాంగ్, నా సినిమా లైబ్రరీలో వన్ ఆఫ్ ద టాప్ ఫిల్మ్స్గా నిలిచిపోతుంది. పెద్ది చాలా చేసింది, నన్ను వ్యక్తిగతంగా ఒక మంచి దారిలోకి మార్చింది. ఒక యాక్టర్గా నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. లవ్ యూ. అలాగే ఇది నాకు బుచ్చి గారు చెప్పినప్పుడు ఇది ఒక సినిమా స్టోరీ లాగా చెప్పలేదు, ఒక వ్యక్తి జర్నీ లాగా, ఒక ప్రయాణం లాగా ఒక కథ మొత్తం నరేట్ చేశారు నాకు. ఇది మామూలు సబ్జెక్ట్ కాదు, ఇది ఎగిసిపడే ఒక మనిషి కథ కాదు. కిందకి పడిన మనిషి లేచి ఎలా నించుంటాడో అలాంటి కథ ఇది. అందరూ కష్టం గురించి మాట్లాడుతున్నారు. అరే, ఇలాంటి కథ కోసం కాకపోతే ఎప్పుడు కష్టపడతామండి? కష్టంతో చేసిన పని కాదు, చాలా ఇష్టంగా, ప్రేమతో చేసిన పని. ప్రతిరోజు లెగిసి పొద్దునే షూటింగ్ ఎప్పుడు వెళ్ళాలా, జిమ్ చేసి షూటింగ్ ఎప్పుడు వెళ్ళాలా అని అనిపించిన వన్ ఆఫ్ ద రేరెస్ట్ ఫిలిమ్స్ నాకు. బహుశా ఒక మగధీర కనిపించింది, రంగస్థలానికి కనిపించింది, RRR కనిపించింది, మళ్ళీ నాకు పెద్దిగా అనిపించింది. అలాంటి భావం, అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చిన మా బుచ్చిబాబుకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి. బుచ్చిబాబు ఇది నాకు కథ నరేట్ చేసి ఇంట్లో నిజంగా చాలా ఆశ్చర్యపోయిన, తన బుర్ర ఎలా పనిచేస్తుందో అని. ఇంత అద్భుతంగా రాసి పెట్టుకోండి. ఇండియాలో నంబర్ 4 or 3 టాప్ డైరెక్టర్స్లో బుచ్చిబాబు పేరు ఉంటుంది ఫ్యూచర్లో. సో అంత మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చిన బుచ్చిబాబు గారికి చాలా థ్యాంక్ యూ. ఇలాంటి సినిమా ఒప్పుకోవడానికి నాకు ఒకటే బలం నా మనసులో, ఇలాంటి సినిమా చెయ్యాలి అని. ఎవరు కాదు, అది మీరే, మీరే మీకోసమే.
నిజంగా ఏ ఆర్టిస్ట్కైనా వాళ్ళ అభిమానుల నుంచి వాళ్ళ శ్రేయోభిలాషుల నుంచి ఇలాంటి ఎక్సైట్మెంట్ ఇలాంటి ఎంకరేజ్మెంట్ లేకపోతే ఎందుకు చేయాలండి సినిమాలు? హాయిగా ఇంట్లో కూర్చొని వేరే పని చేసుకోవచ్చు. మీకోసం చేతులు ఇరక్కొట్టడమే కాదు, రక్తం చింది కూడా పని చేస్తాను మీకోసం. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం ఒక పిచ్చా, లేకపోతే సినిమాలో మంచి సినిమా చేసి మీకు ఏదైనా ఇవ్వాలని ఒక పిచ్చా నాకు తెలియదు. నాన్నగారు కొడుకు పుట్టినందుకు, కళ్యాణ్ బాబాయ్ గారు ఉన్నందుకు ఇంట్లో ఇది తప్ప నాకు ఇంకేం తెలియదు. బహుశా ఇంకోటి తెలుసుంటే ఇలా ఇంత పెద్ద ఆర్టిస్ట్ నేను ఒక ఫీల్డ్లో అయ్యేవాడిని కాదు. నాకు తెలిసిందల్లా సినిమా సినిమా సినిమా. సో నేను చనిపోయే వరకు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను, అది రాసి పెట్టుకోండి. సో మా టెక్నీషియన్స్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మా రత్నవేల్ గారి గురించి. ఇది 4వ సినిమా రత్నవేల్ గారితో. ఇంత బ్యూటిఫుల్గా మమ్మల్ని అందరినీ ప్రజెంట్ చేసి ఆయన సీనియారిటీని మాకు సపోర్ట్గా ఇచ్చిన ర్యాండీ గారికి ఆయన స్పెషల్ థ్యాంక్ యూ. అలాగే పనిచేసిన అవినాష్ కొల్లా గారికి థ్యాంక్ యూ సో మచ్. అద్భుతంగా ఇచ్చారు మా పెద్ద వరల్డ్ని. నవీన్ నూలి థ్యాంక్ యూ సో మచ్, ఫెంటాస్టిక్ ఎడిటింగ్. మిగతా టెక్నీషియన్స్ అందరూ, మా అనంత్ శ్రీరామ్ గారు, బాలాజీ గారు, మా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, బాస్కో మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. మిగతా సింగర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా సతీష్ గారి గురించి చెప్పాలి. మొదటి సినిమా ప్రొడ్యూసర్ లాగా కాదు, ఒక 50 సినిమాలు తీసిన ప్రొడ్యూసర్ లాగా ఆయన దీనికి సార్ పనిచేశారు. ఆయన ఒక పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీకి యజమాని. దాంట్లో కూడా ఒక నంబర్ 1 స్థాయిలో ఆయన ఎదుగుతూ వెళ్తున్నారు. ఆయనకి ఏం పని ఇచ్చినా ఇంత చిత్తశుద్ధితో, ఇంత డెడికేటెడ్గా చేయలేదు. ఆయన చేస్తారు. మామూలుగా నేను పనిచేసిన 1-2 ప్రొడ్యూసర్లు టీ తాగి భోజనానికి వచ్చి వెళ్ళిపోతారు. అలాంటి టీ తాగి వెళ్ళే ప్రొడ్యూసర్ కాదు. ఎవ్రీ డే 3 పూటలు అంటే 8 అవర్స్ మాతోనే గడిపినాడు. నాకు ఒక్కరోజు గుర్తులేదు ఆయన సెట్లో లేకుండా. అంత బాగా ఆయన ఇలా మాకు సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు కాదు సారీ వెన్నంట మాకు ఉన్నందుకు సతీష్ గారు థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా కో ప్రొడ్యూసర్స్ అండ్ ప్రెజెంటర్స్ మైత్రి రవి గారికి, నవీన్ గారికి కూడా థ్యాంక్ యూ. బిఫోర్ యూ వాళ్ళకి కూడా థ్యాంక్ యూ. ఇండియా వైడ్ రిలీజ్ చేస్తున్న మా జియో సినిమాకి కూడా చాలా థ్యాంక్ యూ. టీ సిరీస్ మ్యూజిక్కి చాలా థ్యాంక్ యూ. ఇంకా ఎవరెవరు అసోసియేట్ అయ్యారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. రెహమాన్ సార్, యు ఆర్ ద బిగ్గెస్ట్ పిల్లర్ ఆఫ్ పెద్ది. మేమందరం ఎంత కష్టపడ్డామో 2.5 సంవత్సరాలు, 280 రోజులు, దానన్నిటినీ మీరు దగ్గర తీసుకొచ్చి దానికి ఒక ప్రాణం పోస్తున్నారు. రోజు 6 గంటల మార్నింగ్ వరకు పనిచేసి పడుకుంటున్నారు ఆయన డెడికేషన్కి, ఆయన సినిమాలో పనిచేస్తున్నందుకు చాలా 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 థ్యాంక్ యూ. ఏంటి విజయవాడ? ఈసారి ఎవరి పేరు మర్చిపోలేదు కదా నేను. ఆ చంద్రుల్లో ఒక ముక్క జారిందే నా పక్క. మా జాన్వి గారికి ఇక్కడ శ్రీదేవి గారు ఎక్కడున్నారో జాన్వి గారిని చూసి ఎంతో మనస్ఫూర్తిగా, ఎంతో గర్వంగా ఆనందపడుతూ ఉంటారు. అలాంటి జాన్వి గారు ఈ సినిమాలో మాతో పనిచేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ జాన్వి గారు. యు ఆర్ ద హ్యాపీనెస్ ఆఫ్ ద ఫిలిం. యూ బ్రింగ్ జాయ్ టు ఆల్ ఆఫ్ అస్ వెన్ యూ కమ్ ఆన్ స్టేజ్, ద వే యూ వర్క్. చాలా చాలా పెద్ద లైఫ్ ఉంది మీకు. ఐ విష్ యూ సో మచ్ ఆల్ ద బెస్ట్. మీ అమ్మగారి కన్నా చాలా పెద్ద హీరోయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో డేట్ గుర్తుందా? జూన్. ఒకటే మా అభిమానులందరికీ ఒకటి చెప్పేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. యాక్చువల్గా వెళ్ళాలని లేదు, ఇక్కడే ఉండాలని ఉంది మీతోనే. లవ్ యూ. ఎప్పుడైనా ఒక ఆట ఓడిపోతే అది ఆటగాడు ఓడిపోయినట్టే కాదు, ఒక దేశం మొత్తం ఓడిపోయినట్టు ఏ ఆటైనా. అలాగే
ఈ పెద్దిగాడు మీ అందరికి తెలిసి ఆ డైలాగ్ ఉంది, ఆట ఆడలేదు, ఏంటది, పోరాడాడు. అలాగే మీ అందరి ఆశీస్సులతో, దుర్గమ్మ దేవి ఆశీస్సులతో మీ అందరికీ ఉండాలని, మా అందరికీ ఉండాలని, ఈ 4వ తారీఖున వచ్చే ఈ పెద్ది సినిమాకి ఉండాలని, ఈ పెద్దిగాడి ఆత్మగౌరవాన్ని అమ్మ దుర్గమ్మ సాక్షిగా కోరుకుంటున్నాను. ఆత్మగౌరవాన్ని మీరందరూ ఉన్నత స్థాయికి తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా దుర్గాదేవిని కోరుకుంటున్నాను. మీరు కూడా చల్లగా ఉండండి, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. మీ కుటుంబ సభ్యులు అందరినీ అడిగానని చెప్పండి. వాళ్ళందరికీ నా నమస్కారాలు ఇవ్వండి. మీరందరూ ఇంతసేపు ఉన్నందుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మీరు మాపై చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. పెద్ది చూసినప్పుడు కూడా ఇదే ప్రేమ బయటకి వస్తారు అని ఆశిస్తున్నాను. అదే మాకు రోజు రాత్రి కష్టపడి పని చేయడానికి బలం ఇస్తుంది. మేము చేసే ప్రతి పని మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. ఈ ఫిల్మ్ చాలా స్పెషల్ ఉంది. ఈ సినిమాలో మెసేజ్ ఏంటంటే, నీ ఐడెంటిటీని, నీ జీవితానికి అర్థం ఏంటి అనేది కనుక్కోవడం. నా జీవితానికి మీనింగ్ ఏంటంటే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం, పర్ఫామ్ చేయడం, సినిమాలు చేయడం. నా ఐడెంటిటీ కూడా ఈ భూమితో, మీ అందరితో చాలా డీప్గా కనెక్ట్ అయి ఉంది. మీరు నాకు చూపించే ప్రేమకి నేను చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాను. ఐ హోప్ ఐ మేక్ యూ ఆల్ వెరీ ప్రౌడ్. మేము చేసిన ఈ సినిమా మీకు బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాను. కానీ ఈ సినిమా రిలీజ్ ముందే నాకు చాలా ఇచ్చింది. రామ్ సార్తో వర్క్ చేయడానికి అవకాశం ఇచ్చింది. హీఈస్ అ జెమ్ ఆఫ్ అ పర్సన్ అండ్ అ జెమ్ ఆఫ్ అ పర్ఫార్మర్. జయ చరణ్. బుచ్చి సార్ నాకు తెలిసిన మోస్ట్ ప్యాషనెట్ డైరెక్టర్. రాండీ సార్ నా ఫేవరెట్ డిఓపి. అండ్ రెహమాన్ గారు గురించి చెప్పాలంటే ఆయన ఒక లెజెండ్. మన ప్రొడ్యూసర్ సతీష్ గారు ఈ మొత్తం ఎక్స్పీరియన్స్ని చాలా వండర్ఫుల్గా మార్చారు. అలాగే ప్రవీణ్ సార్ కూడా. మా ఎంటైర్ టీమ్ ఈ ఎక్స్పీరియన్స్ మీరు ఎంజాయ్ చేయడానికి తమ బెస్ట్ ఇచ్చారు. సో ఐ హోప్ యూ రియలీ ఎంజాయ్ ఇట్. మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ. మీరు ఇలా మా కోసం వస్తే మా కష్టానికి నిజమైన ఫలితం దొరికినట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. హోప్ఫుల్లీ ఈసారి మీరు నన్ను ఇంకా కొంచెం ఎక్కువ చూస్తారు. థ్యాంక్ యూ. మేము ఇంకా చాలా 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 చూడాలని అనుకుంటూ ఉన్నాము. నువ్వు ఇంత చక్కగా తెలుగు మాట్లాడినందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే అమ్మ తెలుగు ప్రేక్షకుల గురించి చెప్పిన ఏదైనా ఒక మాట గుర్తుందా నీకు? అమ్మ ఇన్ని సినిమాలు చేశారు, అందరం ఇంతగా అభిమానించాము, తెలుగు సినిమాల గురించి, ప్రేక్షకుల గురించి అమ్మ చెప్పింది ఏదైనా మా కోసం? Audience is God. That's what she would always tell me. మీ ప్రేమ నాకు, it's everything for me. సూపర్. అండ్ అలాగే మీరు డైరెక్టర్ బుచ్చి గారు రౌడీ డైరెక్టర్ అన్నారు. ఏదైనా ఇన్సిడెంట్ ఏమైనా షేర్ చేస్తారా? మీరు అలా అనడానికి ఎందుకు, ఏం ప్రేరేపించింది రౌడీ డైరెక్టర్? పాపం ఎంత సాదా సీదాగా చాలా సింపుల్గా కనిపిస్తున్నారు ఆయన. ఆయన కట్అవుట్ కూడా ఉంది అక్కడ. I'll imitate him after every take, okay? Every take తర్వాత అదిరిపోయింది మా అదిరిపోయింది, కానీ మళ్ళీ ఒకసారి టేక్. దిస్ ఇస్ హౌ హి యూజ్డ్ టు బి. ఓకే, అంటే ఫస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చేసి మళ్ళీ ఇంకో టేక్ అంటారా? బాగుంది బుచ్చిబాబు గారు. మీరు ఆయనకి హిందీ ఏమైనా నేర్పించారా? మీరు ఆయనకి హిందీ నేర్పించారా? నో, హీ డజంట్ లెర్న్. ఈరోజు నేర్పిద్దాం. ఓకే, దీని తర్వాత ఆయనకి హిందీ నేర్పించేద్దాం. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ శ్రీదేవి గారి ఐకానిక్ ఫిల్మ్ జగదేక వీరుడు అతిలోక సుందరి. సో అందులోని డైలాగ్స్ నాకు తెలిసి ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా తెలుసు. ఒక్కసారి జస్ట్ మీకు ఆ సీన్లోని ఒక బిట్ చూపించాలనుకుంటున్నాము. మీరు కావాలంటే అమ్మ డైలాగ్ ఒకటి చెప్పొచ్చు. ఓకే, ఒకసారి చూద్దామా? లెట్స్ హావ్ ద డైలాగ్ ప్లీజ్. వెళ్ళమ్మా, నువ్వు బయలుదేరు. మానవా,
ఒక్క పరిని వామహస్తమును నాకు అందించి నన్ను ఆదుకొనవా? ఏమిటి? నాకు తెలిసి ఇక్కడ కొంచెం బ్లర్డ్గా వచ్చిన మెమరీలో మాత్రం జాన్వి మీకు చాలా క్లియర్గానే ఉండుంటుంది. ఒక్కసారి మా కోసం ఆ డైలాగ్ చెప్తారా? ఓకే, ఐల్ ట్రై. మానవా, ఓ మానవా, ఒక్కసారి నా చెయ్యి పట్టుకోవా. Thank you so Thank you much, so much. Janvi. Thank- Wishing you super success, all the love, and see you more in films. Thank you so much. Requesting you to please be seated. Thank you. ఇందాక చిబాబు గారిని సాదరంగా వేదిక పైకి ఆహ్వానం చేస్తున్నాము. With a big round of applause to the director of the film, బుచ్చిబాబు గారు. అందరికీ నమస్కారం అండి. సినిమా 2 రోజుల్లోనే రిలీజు. చాలా టెన్షన్గా ఉంది, నెర్వస్గా ఉంది. ఇక్కడికి వచ్చిన మంత్రి గారికి, దుర్గేష్ గారికి, ఎంపీ చిన్ని గారికి థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్తో చాలా గ్రాండ్గా జరుగుతుంది ఫంక్షన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నా చేతులు కాళ్ళు వణుకుతున్నాయి, నిజంగా చెప్తున్నా. మాట్లాడేసిందంతా పెద్దోళ్ళు మాట్లాడేశారు. కానీ చెప్తా, 5 సంవత్సరాల తర్వాత, ఉప్పెన తర్వాత 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకో సినిమా చేశాను నేను. ఉప్పెనకి నేషనల్ అవార్డు వచ్చింది, చాలా డబ్బులు వచ్చాయి ప్రొడ్యూసర్ గారికి, నాకు కూడా. ఇన్ని సంవత్సరాల టైం ఎందుకు తీసుకున్నారా అంటే అది ఓన్లీ పెద్ద సినిమా కోసం తీసుకున్నా. ఇక్కడే ఉప్పెన టైంలో నాకు విజయవాడలో చాలా మంచి అనుబంధం ఉంది. ఒక్క నిమిషం మాట్లాడేస్తాం, ఫటఫట్లాడతా. చరణ్ సార్ వచ్చేస్తారు నెక్స్ట్. ఉప్పెన నేను ఇక్కడే నాగార్జున యూనివర్సిటీ దగ్గర సైకిల్ తొక్కుంటా రాసుకున్నాను స్టోరీ. నేను ఫాదర్ అవుతున్నానని డాక్టర్ గారు చెప్పింది కూడా విజయవాడలోనే. ఆ దుర్గామాత బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు ఉంటాయని కోరుకుంటున్నాను. చరణ్ సార్, నేను ఉప్పున అయిపోయిన తర్వాత ఎవరితో సినిమా చేయాలని టెన్షన్లో తిరుగుతూ ఉంటే నన్ను మీ దగ్గరికి తీసుకొచ్చారు మా గురువుగారు సుకుమార్ గారు. థ్యాంక్ యూ సుక్కు సార్, నన్ను చరణ్ సార్ దగ్గర కూర్చోబెట్టినందుకు తీసుకెళ్ళి. అంటే నాకు ఉప్పిన మెగాస్టార్ చిరంజీవి గారు ఇస్తే పెద్ది రామ్ చరణ్ గారు ఇచ్చారు. నేను చరణ్ సార్కి స్టోరీ చెప్పాను, దేవుణ్ణి మొక్కుని వెళ్ళాను. ఒక్క కరెక్షన్ కూడా చెప్పకుండా, స్వామి దత్తాత్రేయ స్వామి ఇది ఓకే చేస్తే నీకు రుణపడిపోతానని. చరణ్ సార్ ఒక్క కరెక్షన్ కూడా చెప్పలేదు. పెద్ది అంటే ఒక కమర్షియల్ ఫిల్మ్లా కనిపిస్తుంది మీకు, కానీ ఇది కమర్షియల్ ఫిల్మ్ కాదు. చాలా కమర్షియల్ ఫిల్మ్గా ఉంటూ ఒక ఎమోషనల్ డ్రామా ఇది. ఒక ఆటగాడి జర్నీ. అంటే ఆట అంటే ఇన్నాళ్ళు ఆట అంటే ఆగతాయితనంగా ఉంటుంది, కానీ ఆట ఏం తీసుకొస్తుంది ఒక మనిషికి? తన ఐడెంటిటీ తీసుకొస్తుంది, తన గౌరవం తీసుకొస్తుంది, తన చుట్టూ ఉన్న మనుషుల్ని కూడా మారుస్తుంది అని చెప్పే కథ పెద్ది. అంటే పెద్ది అంటే అలలా ఎగసపడిన మనిషి కథ కాదు, పడినా లేచిన మనిషి కథ పెద్ది. టెన్షన్గా ఉంది. చరణ్ సార్, అంటే ఈ జర్నీలో మీతో గడిపిన రోజులన్నీ నాకు గుర్తున్నాయి. షూటింగ్ డేస్ నుంచి మీరు ఎక్కడున్నాడు కూడా కనిపిస్తలేదు నాకు. షూటింగ్లో నేను కొత్త, అంటే సెకండ్ ఫిలింకే ఒక స్టార్ హీరో డైరెక్టర్ నమ్మివ్వడం అంటే మామూలు విషయం కాదండి. ఉప్పిన అయిపోయిన తర్వాత, చాలా హిట్ అయిపోయిన తర్వాత చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్స్ హైదరాబాద్లో కనిపించినప్పుడు కానీ కాల్ చేసి నాకు మాట్లాడారు, అన్న ఇంటికి వెళ్ళిపోతారనుకుంటే మా అమ్మ మా నాన్న ఇంకొక 2-3 సంవత్సరాలు ట్రై చేయరా, బుచ్చిబాబు లాంటి ఓడే డైరెక్టర్ అయ్యారంటే మీరు అవుతారని. అలాగా అంటే ఒక రెండో సినిమా డైరెక్టర్కి ఒక పెద్ద సినిమా స్టార్ డైరెక్టర్ సినిమా ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు సార్. నన్ను నమ్మారు, నా కథను నమ్మారు. అంటే ఒక నిజాయితీగా ఒక కథ రాస్తే, పెద్ద కథ ఒక దర్శకుడు రాస్తే, ఒక నిజాయితీ గల హీరో ఆ కథను నమ్మి చేస్తే ఏంటి అన్నది పెద్ద తెలుస్తుందండి. పెద్ద నేను రోజు చూస్తున్నా, ఇప్పటికి నేను 50 టైమ్స్ నుండి 100 టైమ్స్ చూసా. పెద్ద చూసిన ప్రతిసారి సెకండ్ హాఫ్లో లాస్ట్ 40-50 నిమిషాలు నేను ఎమోషనల్ అయిపోతా, నా కళ్ళంటే నీళ్ళు వస్తాయి. సేమ్ టైము నా చుట్టుపక్కల చూసిన వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. వాళ్ళు చాలా ఎక్కువ చెప్పారు, నేను చెప్తే బాగోదని చెప్తలేదు. చాలా మంచి సినిమా తీసావురా,
చాలా బాగుంటుంది సినిమా, ఆ, అందరూ చూస్తారు అని చెప్తున్నారండి. ఈ సినిమా జూన్ 4th రిలీజ్ అవుతుంది. ఫ్యామిలీస్తో వెళ్ళండి, మీ కిడ్స్ని తీసుకుని వెళ్ళండి. అంటే పెద్ద అంటే ఒక ఆటంకం వస్తే ఆగిపోయే ఒక కుర్రోడు కథ కాదు, ఎన్ని ఆటంకాలు వచ్చినా ముందుకు సాగే కుర్రోడు కథ. నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు చదువుకున్నా, పట్టుదల ఉంటే సాధించలేనిది లేదని. 10th క్లాస్ నాన్ డీటెయిల్లో ఉండేది. అలాగ పట్టుదల ఉంటే ఏమి సాధించవచ్చు అంటే చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ పెద్ద జర్నీ. పెద్దిగాడికి విజయం చాలా ఈజీగా దక్కలేదు, చాలా స్ట్రగుల్తోనే విజయం సాధించాడు పెద్దిగాడు. కానీ ఆ సాధించిన విజయం ఎలా ఉంటుంది అన్నది రేపు పెద్ద థియేటర్లో చూద్దరు. కానీ థ్యాంక్ యూ చరణ్ సార్, నన్ను నమ్మినందుకు, నాకు ఈ సినిమా ఇచ్చినందుకు మిమ్మల్ని లైఫ్లో ఎప్పటికీ మర్చిపోను, మీకు రుణపడి ఉంటా సార్ ఎప్పటికీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. జాన్వి మేడం, థ్యాంక్ యూ. ఈ సినిమాకి మేమందరం మట్టిలో రస్టిక్గా ఉంటే మీరు తీసుకొచ్చి కలర్ యాడ్ చేశారు. మీ మదర్కి మేమందరం పెద్ద ఫ్యాన్స్. మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందంటే ఒక్కొక్క సీన్లోని ఒక మగరాయిల్లాగా ఉంటుంది, ఒక హీరోయిజం ఉంటుంది మీ పర్ఫార్మెన్స్లో. ఈ సినిమాలో చాలా మంచిగా యాక్ట్ చేశారు. ఈ అచ్చియమ్మ క్యారెక్టర్ని కూడా మర్చిపోవడం అంత ఈజీ కాదు. క్లైమాక్స్లో మీరు చేసే ఆ పర్ఫార్మెన్స్ కానీ అన్నీ. సతీష్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంత పెద్ద సినిమాని నమ్మి ఏ రోజు ఒక మాట అనకుండా నన్ను ఒరే నువ్వు చేసుకోపో అన్నారు. ఇది 350 కోట్లు ఎంత అయింది, నాకు 25 కోట్లతో తీసా పెద్ద సినిమా. రవి గారు గట్ట ఉన్నారు, కానీ ఇప్పుడు ఇంత బడ్జెట్ సినిమా నాకు ఇచ్చారు. నేను జాగ్రత్తగానే చేశానని నమ్ముతున్నా, ఎందుకంటే మీరు ఎప్పుడు నవ్వుతానే స్మైల్తోనే ఉన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. జగపతి బాబు గారు, అంటే హీరో గారిలో రామ్ చరణ్ గారిని ఎలాగా నమ్ముతారో దీంట్లో అప్పల సూర్య అనే క్యారెక్టర్ ఉంటుంది. అది చాలా చాలా మంచి క్యారెక్టర్ అండి. అప్పల సూరి ఫస్ట్ హాఫ్లో అప్పల సూరిని హీరో గారిని ఎంత బరువైన హృదయంతో మోస్తారో అప్పల సూరి క్యారెక్టర్ని కూడా అంతే బరువైన హృదయంతో మోస్తారు. అప్పల సూరి సీన్స్ వచ్చినప్పుడు మీ కళ్ళంటే నీళ్ళు తిరగకపోతే నా పేరు బుచ్చిబాబు సానయ్య కాదు. దివ్యంద్ గారు, లవ్ యూ సో మచ్ బ్రదర్. మీ మిర్జాపూర్ సినిమాకి నేను పెద్ద ఫ్యాన్, మీరు రైల్వే మ్యాన్ కానీ అని. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు దీంట్లో పెద్దలో పార్ట్ అయినందుకు, ఆన్ బోర్డ్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చాలా సూపర్ యాక్టర్, లవ్ యూ సార్. రండి సార్. ఈ విజువల్స్ అందరూ చెప్తున్నారు, చెన్నైలో నేనుండి రెహమాన్ గారి దగ్గర ఉండి చేసినప్పుడు చెప్తున్నారు అందరూ, ర్యాండీ గారు చాలా బాగా తీశారా, పిక్చర్ అదిరిపోయింది అని. థ్యాంక్ యూ సార్. నేను రాసుకున్న 10 అక్షరానికి ప్రాణం పోశారు. చరణ్ సార్ పర్ఫార్మెన్స్ అంతే నెక్స్ట్ లెవెల్లో చూపించారు. మీరు పెట్టే బ్లాగులు ఎంత బాగున్నాయంటే అది రేపు పొద్దున్న సినిమాలో ఆడియన్స్ అందరూ విట్నెస్ చేయాలని కోరుకుంటున్నాను సార్. సార్ అవినాష్ కోలా గారు, థ్యాంక్ యూ. చాలా సెట్లు వేశారు, ఒక 20 సెట్లు వేశారు. వేసి చాలా మంచిగా న్యాచురల్గా తీశారు అవినాష్ కోలా గారు. ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కోలా గారికి థ్యాంక్ యూ. ఏకాంబరం గారు, కాస్ట్యూమ్ డిజైనర్ ఏకాంబరం గారికి చాలా న్యాచురల్గా తీసుకొచ్చారు, ఆయనకి థ్యాంక్ యూ. ఏఆర్ రెహమాన్ సార్, మీ చికిరి రై రై రారా హలో హలో అన్ని పాటలు హిట్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీరు కొట్టినప్పుడు చాలా స్టైలిష్గా చాలా మాస్గా ఉంది. లవ్ యూ సార్. ఈ సినిమాకి మీరు మ్యూజిక్ డైరెక్టర్గా చేయడం అన్నది నా చిరకాల వాంఛ కోరిక, అది తీర్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చరణ్ సార్, మళ్ళీ వన్స్ అగైన్ లవ్ యూ సార్. మీరు లేకపోతే బుచ్చిబాబు లేడంతే. పెద్ద మీరు నాకు ఇచ్చారు. లైఫ్లో ఎప్పటికంటే నేను మాట్లాడలేకపోతున్నాను, నా చేతులు తిమ్మిరెక్కుతున్నాయి సార్. అంటే నర్వస్గా ఉంది. జూన్ 4th ఈ సినిమా వస్తుంది. మీ ఫ్యామిలీతో వెళ్ళండి, మీ కిడ్స్ని తీసుకెళ్ళండి, చాలా బాగుంటుంది. చాలా ఎమోషనల్ అవుతారు, చాలా ప్రేమిస్తారు, పెద్దిని ప్రేమిస్తారు, పెద్దిని లవ్ చేస్తారు, పెద్దితో ఆడతారు, పెద్దితో పాడతారు. పెద్ది మీ ఇంటికి వస్తాడు, ఒరే భలే చేశాడు రా చరణ్ గారు అని చెప్పుకుంటారు. ఒక సెకండ్ హాఫ్లో 4-5 సీన్లు ఉంటాయండి. చరణ్ సార్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందంటే మీ కళ్ళంటే నీళ్ళు రాకుండా ఉండవు. చరణ్ సార్ థ్యాంక్ యూ సార్. జూన్ 4th థియేటర్స్లో కలుద్దాం, ఎమోషన్ అవుదాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బుచ్చిబాబు గారు, వెళ్లే ముందు ఐ నో యూఆర్ వెరీ ఇమోషనల్ ఆల్రెడీ. అయితే వెళ్లే ముందు ఒక క్వశ్చన్. 10 సంవత్సరాల తర్వాత ఈ సినిమా గురించి జనాలు మాట్లాడుకునేటప్పుడు ఏం చెప్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? ఎలా చెప్పుకుంటారు? 10 సంవత్సరాల తర్వాత ఈ సినిమా గురించి గుర్తించుకోవాలంటే రామ్ చరణ్ అంతే. చరణ్ గారు ఈ సినిమా కథ ఓకే చేయడం అంటే మామూలు ఇష్యూ కాదు. రేపు పొద్దున్న మీరు స్క్రీన్ మీద చూద్దరు కానీ ఇలాంటి కథ ఒక స్టార్ హీరో ఓకే చేస్తాడా అని
స్టార్ హీరో ఎందుకు ఓకే చేశారు? ఒక కథను నమ్మితే ఆయన కూడా ఒక కథ నమ్మి మీ అందరికి ఒక మంచి కథ, మన రూటెడ్ కథ, మన విజయనగరంలో జరిగిన ఒక కుర్రోడి కథ చూపించడానికి వస్తున్నామండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సుమా గారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. లాస్ట్లో మాకు కూడా ఒక బిస్కెట్ వేసినందుకు. చరణ్ గారి గురించి తెలియాలంటే ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక బాగా ఆయన కావాల్సిన ఆయన, ఎందుకు సార్ ఇంత కష్టపడుతున్నారు, ఇది అవసరమా అంటే ఆయన ఒకే ఒక మాట అన్నారు, రామ్ చరణ్గా నేను ఏమైనా చెయ్యొచ్చు, కానీ చిరంజీవి గారి కొడుకుగా కంపల్సరీ ఇలా కష్టపడాల్సిందే. దాంట్లో ఎంత అర్థం ఉందో చూడండి. అంటే ఆయన ఆ లెగసీని మొయ్యాలంటే, చిరంజీవి గారు డెకేడ్స్ టుగెదర్ నెంబర్ 1గా ఇండస్ట్రీలో వెలిగారంటే, దాన్ని ఆ లెగసీని కంటిన్యూ చేయాలంటే కంటిన్యూస్ కష్టపడాల్సిందే అనే దాంట్లో ఎంత అర్థం ఉందో చూడండి. అంటే ఆయన ఎంత కష్టపడైనా సరే, సినిమా కోసం ఎంత కష్టపడ్డాకైనా నేను రెడీ అనే మాట దాంట్లో కనపడుతుంది. ఆయన బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్ అసలు చాలా చూసాం ఆయన. అసలు ఆయన ఖర్చు పెట్టే ఇది కానీ అది కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఫిలిమ్స్ ఆయన పడే కష్టం మీరు చూసే ఉంటారు. రంగస్థలంలో ఆయన పర్ఫార్మెన్స్ కానీ ఇది కానీ, మళ్ళీ పెద్దలో చూస్తారు ఆయనకి పర్సనల్ లైఫ్ ఇవన్నీ చూస్తే ఇవన్నీ నథింగ్, అవసరం లేదు, ఇంత కష్టపడాల్సింది. కానీ ఆ పొజిషన్ దానికోసం ఆయన ఎంత కష్టపడ్డాకైనా రెడీ. డెఫినెట్లీ హీ విల్ అచీవ్ దట్ ప్లేస్, ఐఎమ్ ప్రిటీ మచ్ ష్యూర్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అనంత్ శ్రీరామ్ గారు, హార్టీ వెల్కమ్ టు యూ అండి. ఉలికి పడి ఊగాల ఉలకైనా నేనురకేస్తే, అదిరిపడి ఆగాల పిడుగైనా నేనడుగేస్తే, తెలుగు సినిమాని చూసి ప్రపంచం మొత్తం ఉలికి పడే రోజు, రామ్ చరణ్ రూపంలో తెర మీద అద్భుతాన్ని చూసి హాలీవుడ్ సైతం అదిరిపడే రోజు ఇంకెంతో దూరంలో లేదు. ఆ రోజు పెద్ది బల్ల గుద్ది రికార్డులు బద్దల కొట్టి మరి నిరూపించుకునే రోజు జూన్ 4, 2026. ఆ రోజు మొదలు మీ జోరు, మీ హుషారు ఎవ్వరు ఆపలేరు అని ఘంటాపదంగా తెలియజేస్తున్నాను. రాబోయే ఆ విజయ బేర్ని విజిల్స్ రూపంలో వినిపించడానికి విజయవాడ గడ్డకి, విజయవాడ నడి బొడ్డుకి విచ్చేసిన అభిమానులందరికీ, ఊరి నుంచి ఇక్కడికి ఉరుక్కుంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ ఊపిరి సాక్షిగా వందనాలు అర్పిస్తున్నాను. నేను రాసిన పాట వేలాది మంది ముందు ఏఆర్ రెహమాన్ గారు ఎలుగెత్తి పాడడం, రామ్ చరణ్ గారు వెండి తెర మీద విరగబడి ఆడడం, నేను రై రై రారా అని పిలిచిన, హల్లల్లల్లో అని పలకరించిన, మస్సా మస్సా అని ఉసిగొలిపిన, ఉత్సాహంగా వచ్చి ఆ పాటలకి మీరంతా నీరాజనాలు పట్టి 100 మిలియన్ల వ్యూలు అందించడం, ఒక పాటల రచయితగా ఇంతకన్నా విజయం, ఇంతకన్నా గొప్ప ఆనందం, ఇంతకు మించిన అదృష్టం ఉండబోదు అని వినయంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా నాకు ఒకే ఒక్క సినిమాతో అందించింది ఆ ఒకే ఒక్కడు. అతను ఎవరో కాదు, ఒక క్రాస్ ఓవర్ అథ్లెట్. కాగితం మీద కథ రాయడం, తెర మీద ఆ కథని తీయడం అన్న 2 ఆటల్ని ఒకే చోట ఒకే సమయంలో ఆడిన ఆ క్రాస్ ఓవర్ అథ్లెట్ మరెవరో కాదు, ఈ చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సానా గారు. ఆయన ఇంటి పేరు నిలబెట్టాలనుకుంటారేమో, అందుకనే మమ్మల్ని అందరినీ అలా సానబడుతూ ఉంటారు, మా మెదళ్ళకి అలా సానబెడుతూనే ఉంటారు. రేపు 4వ తారీఖున మీరు చూడబోయేది పెద్ది సినిమా మొదటి ఆట కాదు, పెద్దిని గెలిపించడానికి బుచ్చిబాబు గారు చివరి వరకు చేసిన పోరాటం అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆ క్రాస్ ఓవర్ అథ్లెట్కి ఆట స్థలాన్ని, ఆట వస్తువుల్ని, ఆట జట్టుని అందించి అందరినీ అల్లారు ముద్దుగా చూసుకున్న కిల్లారు సతీష్ గారు, నిర్మాత గారు, వారందరికీ కూడా మనమందరం అభినందనలు తెలియజేయాలి, ధన్యవాదాలు తెలియజేయాలి. ఈ చిత్ర బృందంలో
ఎవరి గురించి ఎంత చెప్పినా ఆ ఒక్కరి గురించి మాత్రం ఏం చెప్పినా తక్కువే. ఆయన ఎవరో కాదు, ఈ చిత్రాన్ని నడిపించిన కథానాయకుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు. గాయాల పాలైన షూటింగ్లో పాల్గొన్న ఆయన అంకిత భావం, మాలలో ఉన్నా సరే మల్ల యోధుడిగా తన శరీరాన్ని మలుచుకున్న ఆయన కష్టం, వాటెనకాలన్న కథలు వింటూ ఉంటే మీకొక్కొక్కరికి రోమాలు నిక్కపొడుచుకోవడం ఖాయం. కానీ ఈ సినిమాకి రామ్ చరణ్ గారి కంటే పెద్ద హీరో ఉన్నారు. అవును, మీరు వింటున్నది నిజమే. ఈ సినిమాకి రామ్ చరణ్ గారి కంటే పెద్ద హీరో ఎవరో కాదు, ఈ పెద్దిగాడి కథ. కొండరాళ్లనే కండరాళ్లుగా మార్చి ఆడి పోరాడి ఖండాల్ని కదిలించిన పెద్దిగాడి కథ. మీరు టీజర్లో నిదర్శనం చూసే ఉంటారు. పెహల్వాన్ పెద్దిగా కనపడుతుంటే అక్కడ కనపడుతుంది రామ్ చరణ్ కాదు, ఆంజనేయ స్వామి అని ప్రతి గుండె ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం ప్రతిధ్వనించింది. అది ఈ కథకున్న బలం. ఏదో కొండ కింద ఊరు, 500 గడపలు కూడా ఉండవు. ఆ ఊరి కోసం పోరాడినోడికి దేశం మొత్తం ఎందుకు నీరాజనాలు పడుతుంది అంటారా? ఇన్ని కోట్ల ఎకరాలు ఉన్న ఈ దేశంలో ఆ 5 ఎకరాల కోసం దేశం మొత్తం 100 సంవత్సరాలు పోరాడి సాధించలేదా? ప్రతి ఊరు ఈ దేశానికి అయోధ్యే. అక్కడ పుట్టిన ప్రతి కొడుకు రాముడే. కన్న ఊరి కోసం, కన్న వారి కోసం అతడు చేసే ప్రతి ప్రయత్నం యుద్ధమే. ఆ పోరాటంలో అతన్ని ప్రేమించి అతని వెనక నిలబడ్డ మీలాంటి ప్రతి ఒక్కడు హనుమంతుడే, బలవంతుడే, భగవంతుడే. కాబట్టి ఈ పెద్ది కేవలం పైకి సినిమా కథలా కనిపిస్తున్నా ఈ పెద్ది కొండ కిందూరి రామాయణం. ఆ రామాయణం ఎంత కాలం నిలిచిందో ఈ పెద్ది కథ కూడా కాలాల పాటు నిలిచి సంవత్సరానికి 10 విజయాలు కాకుండా 10 సంవత్సరాలకి ఒకసారి వచ్చే సినిమాగా ఈ పెద్ది నిలిచిపోతుందని బల్లగుద్ది మరీ చెప్తూ, మండే గుండె నీలో లేదంటే కాలు చెయ్యి ఉన్నా లేనట్టే, నీకు నెగ్గే నైజం అర్థం కానట్టే. ఇది పెద్ద సినిమా ఇచ్చే సందేశం. ఇంతటితో నా మాటలు సమాప్తం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అనంత్ శ్రీరామ్ గారు. మీ మాటల ప్రవాహం చాలా బాగుంది, పాటల ప్రవాహం చాలా బాగుంది. మీరు అడపాదడపా మా కోసం కొన్ని స్టెప్పులు కూడా వేస్తూ ఉంటారు. కాబట్టి చిక్రీ స్టెప్ ఏమైనా ఇవాళ ట్రై చేద్దాం అనుకుంటున్నారా? లేదు, సతీష్ గారు పారితోషికం ఇవ్వలేదు. అందుకని చిక్రీ స్టెప్ వేయట్లేదా? నేను స్టెప్ వేయాలంటే రామ్ చరణ్ గారి కంటే ఎక్కువ పారితోషికం కావాలి. వామ్మో, నమస్కారం అండి. ఈ ఒక్క వీడియో చాలు రేపటికి వైరల్ అవ్వడానికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆటైనా వేటైనా థ్యాంక్ యూ విజయవాడ. అందరికీ నమస్కారం. నా ఊరు పెనమలూరు. నేను నిర్మలా కాన్వెంట్లో చదివాను, విజయవాడ. ఇక్కడ వచ్చినందుకు మీ అందరికీ నమస్కారం. ఒక 5 నిమిషాలు మాట్లాడతాను. నా ఫస్ట్ మూవీ ఈ ఊళ్ళో జరుపుకోవటం చాలా చాలా ఆనందంగా ఉంది. దానికి కారణం రామ్ చరణ్ గారు. ఒకరోజు షూటింగ్ చేస్తుంటే, సార్ దీన్ని ప్రీ రిలీజ్ ఎక్కడ చేద్దామంటే మీ ఊళ్ళో చేయండి అండి అన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా డైరెక్టర్ బుచ్చుబాబు కనిపించటానికి చాలా చిన్నగా ఉంటాడు, కానీ ఇతను మోనార్క్ లాంటాడు. అతనికి ఏది కావాలంటే అది తీసుకుంటాడు, ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడు. సో ఈ సినిమాని అందరూ థియేటర్లో ఫ్యామిలీస్ మీ పిల్లలతో పెద్దవాళ్ళని తీసుకుని వెళ్ళి చూడండి. ఇదొక ఎక్స్పీరియన్స్, ఇది సినిమా కాదు, ఒక ఎక్స్పీరియన్స్. అందుకని మీరందరూ థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. నాకు సహకరించిన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి, నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, కందుల దుర్గేష్ గారికి,
థ్యాంక్ యూ సార్, మా అందరికీ సహకరించి ముందుకు తీసుకెళ్ళినందుకు. అలాగే తెలంగాణ ప్రభుత్వం, శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, అలాగే అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మాకు చాలా సహకారం అందించారు. సో మీ అందరికీ నమస్కారం. రెహమాన్ సార్, we are proud of you for performing in Vijayawada. First time you came to Vijayawada for performance. రెహమాన్ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్కి అందరికీ గూస్ బంప్స్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. మా డిఓపి గారు రత్నవేల్ గారు చాలా విజువల్ ట్రీట్ ఇచ్చారు. మీరు ఒక వరల్డ్ క్రియేట్ చేశారు ఈ పెద్దికి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన ఆర్సీ గారి గురించి చెప్తాను, రామ్ చరణ్ గారి గురించి చెప్తా. ఆయన నాకు ఒక బ్రదర్, ఒక ఫ్రెండ్, ఒక వెల్ విషర్. మోస్ట్ కంఫర్టబుల్గా 2 సంవత్సరాలు ఈ సినిమాని చాలా కష్టపడి చేశారు. ఆయన చాలా డెడికేటెడ్గా చేశారు. ఎంత ట్రాన్స్ఫార్మ్ అయ్యారో నేను మీకు చెప్పలేను. ఆయనకి దాదాపు 3 దెబ్బలు తగిలినాయి. ఇప్పుడు చెయ్యి కట్టుతో మీరు చూస్తూ ఉండుంటారు. ఆ చెయ్యి కూడా దెబ్బ తగిలింది ఈ షూటింగ్లోనే. దానికి ఆయన ఆపరేషన్ కూడా చేయించుకోవాలి నెక్స్ట్ మంత్. సారీ ఫర్ ఆల్ ద థింగ్స్ సార్, వాట్ హెస్ హ్యాపెండ్ ఇన్ ద షూట్. బట్ మీ కష్టం ఊరికే పోదు సార్. ఈ సినిమా ఇచ్చినందుకు మీకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఇది రాసి పెట్టుకోండి. ఇంత పెద్ద స్కేల్లో ఈ సినిమా తీయటం చాలా కష్టం, ఆయన సపోర్ట్ లేకుండా. అడుగడుగునా నా వెనకాలుండి నడిపించిన వ్యక్తి రామ్ చరణ్ గారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. మిమ్మల్ని 3 అవర్స్ ఒక వరల్డ్లోకి తీసుకెళ్లే సినిమా ఇది. జూన్ 3 ప్రీమియర్స్ పడితే జూన్ 4 రిలీజ్ అవుతుంది. అందరూ థియేటర్కి వెళ్ళి ఈ సినిమాని చూడండి. యూ విల్ ఫీల్ వెరీ వెరీ గ్రేట్. ఒక ఊరు నుంచి వచ్చిన వాడు ఈ దేశంలో ఎలా ఎదుగుతాడనేది మీరు చూస్తారు. అది రామ్ చరణ్ గారిలో చూస్తారు. అందరూ చూడాలని నా కోరిక. ఇక్కడ నెగిటివిటీ వద్దు. అందరు హీరోల ఫ్యాన్స్ వెళ్ళి చూడండి ఈ సినిమాని. అందరూ చాలా ఆనందపడతారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. నా టీం గురించి, ఫ్యామిలీ గురించి, నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళ గురించి మాట్లాడాలంటే టైం సరిపోదు. నేను సక్సెస్ మీట్లో మాట్లాడతాను అవన్నీ. థ్యాంక్ యూ వెరీ మచ్. జాహ్నవి కపూర్ జీ, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. జగపతి బాబు గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. కేశినేని చిన్ని గారు, మీ సపోర్ట్తో ఇంత పెద్ద ఈవెంట్ చేయటం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. కందులు దుర్గేష్ గారు, థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ అండ్ డూయింగ్. ఎక్కడో నార్త్ ఇండియా నుంచి వచ్చిన మా మున్నాభయ్య మా ఊరు వచ్చాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అందరూ జూన్ 4న సినిమా చూడండి, 3న ప్రీమియర్స్కి వెళ్ళండి. థ్యాంక్ యూ. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ విషింగ్ యూ సూపర్ సక్సెస్. అలాగే ముఖ్యంగా అందరికీ నమస్కారం. విజయవాడ ఇవాళ మెగా అభిమానులతో ఒక ఎలక్ట్రిఫైయింగ్ వాతావరణం వచ్చింది. దానికి ముఖ్యంగా మన రామ్ చరణ్ గారికి విజయవాడ ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చి మనకు ఆనందం పంచినందుకు ఈ విజయవాడ నగర ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. నిజంగా విజయవాడ అంటే ఎప్పుడు కూడా ఒక సినిమా రాజధాని. ఎన్నో శత దినోత్సవ వేడుకలు జరిగినాయి, ఎన్నో సిల్వర్ జూబిలీలు జరిగినాయి. ఆ రోజు మేము చూస్తే 2003లో ఇంద్రా సిల్వర్ జూబ్లీ విజయవాడలోనే జరిగింది. ఆ రోజు సినిమా మహోత్సవం అంటే ఏంటనేది ఆ రోజు ప్రజలు, యువత ఇక్కడ ఉర్రోతులయ్యారు.
అదేవిధంగా మెగాస్టార్ గారి తర్వాత ఎంతోమంది యువత, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఆయన నటించిన తమ్ముడు, బద్రి, ఖుషి, ఇటువంటి ఎన్నో సినిమాల్ని యువత బ్రహ్మాండంగా ఈ విజయవాడే కాదు ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి బ్రహ్మాండంగా ఆదరించారు సార్. అటువంటి తండ్రిని మించిన తనయుడు, బాబాయిని మించిన అబ్బాయి మా రామ్ చరణ్ ఇవాళ విజయవాడలో మళ్ళీ యువత, అదేవిధంగా ఈ సినిమాని బ్రహ్మాండమైన చక్కటి ఈ ఫంక్షన్ని ఆదరించాం సార్. తప్పకుండా ఈ సినిమా ఎప్పుడో సూపర్ హిట్ అయిపోయింది. ఈ సినిమాని విజయవాడ నుంచి మంచి రికార్డులు మీకు అప్పచెబుతాం. ఆంధ్రప్రదేశ్లోనే మీరు అట్టాగో ఈ సినిమా పాన్ ఇండియా సినిమా బ్రహ్మాండమైన కలెక్షన్స్తో ముందుకు రాబోతుంది. ఇక యువత ఒక్కడ గుర్తుంచుకోండి, రామ్ చరణ్ గారి జీవితం అంత ఈజీ కాదు. ఒక క్రమశిక్షణతో, ఒక కష్టం అన్నీ తెలిసిన వ్యక్తి కాబట్టే ఆయన ఇవాళ గ్లోబల్ స్టార్ అయ్యారు, అవునా? కాబట్టి మీరందరూ ఆయన్ని ఆదర్శంగా తీసుకుని కష్టపడాలని మీ అందరినీ కోరుతున్నాం. తప్పకుండా సార్, మా ఇంకో కోరిక, ఈ విజయోత్సవ వేడుక మళ్ళీ విజయవాడలో కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాల్లో పెట్టాలని కోరుకుంటున్నాం. ఇక ప్రొడ్యూసర్లు నిజంగా కోరాం, ఎట్టి పరిస్థితుల్లో విజయవాడలో ఇందిరా తర్వాత ఒక పెద్ద ఈవెంట్ లేదు మాకు, తప్పకుండా మీరు మంచి ఈవెంట్ పెట్టాలి మా విజయవాడ ప్రజలందరూ కోరిక అని అనగానే వాళ్ళు సహకరించి మీ దగ్గర పర్మిషన్ తీసుకుని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. నేను కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని సార్. మీ సినిమాలో మీ బ్యాటింగ్ బ్రహ్మాండంగా ఉంది. మీ షాట్ని మేము ఏసీఏలో కాపు కట్టుకున్నాం సార్. ఆ షాటు రేపు మాకు ఏపీఎల్ స్టార్ట్ అవుతుంది 9వ తారీఖు నుంచి 30వ తారీఖు దాకా. ఆ షాటును మేము ప్రతి స్టేడియంలోనూ చూపించబోతున్నాం. మీ పర్మిషన్ కొంచెం కావాలి దానికి. తప్పకుండా ప్రొడ్యూసర్ గారిది, డైరెక్టర్ గారిది పర్మిషన్ తీసుకున్నాం. ఇక శ్రీదేవి గారు మనకి ఆ రోజు వేటగాడి కాడి నుంచి మొన్నటి అతిలోక సుందరి, జగదేక వీరుడు అతిలోక సుందరి వరకు ఎన్నో సినిమాలు ఆదరించిన వారి కుమార్తె జాన్వి ఇవాళ సినిమాలో నిజంగా ఒక చక్కటి హీరోయిన్ పాత్ర పోషించడం, అది కూడా విజయవాడ రావడం ఆనందంగా ఉంది. ఇక మా విజయవాడ వాసి జగపతి బాబు గారు, మీరు నిజంగా మా విజయవాడని ఇవాళ తప్పకుండా మీరు చాలా వెరైటీ పాత్రలో మీ సెకండ్ ఇన్నింగ్స్ చూస్తుంటే హీరోలను మించిన స్థాయిలో మీరు నడిచేస్తున్నారు సార్. తప్పకుండా మరొకసారి మీరు అందరూ మా విజయవాడని ఆశీర్వదించాలి, మా ఆంధ్రప్రదేశ్ని ఆశీర్వదించాలి. ముఖ్యంగా మా మెగా అభిమానులకి ఇంత కానుకిచ్చిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అందరికీ మరొక్కసారి ఈ విజయం ద్వారా మళ్ళీ రామ్ చరణ్ గారిని విజయవాడ తెచ్చుకుందామని తెలియజేసుకుంటాం. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అన్నిటికన్నా ముఖ్యంగా 2 ఆస్కార్ అవార్డు గ్రహీతలు వచ్చారు. ఒకళ్ళు రామ్ చరణ్ గారు అయితే మరొక ఆస్కార్ అవార్డు గ్రహీత మన మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ గారు. నిజంగా రెహమాన్ గారు ఒక గీతం మా తుజే సలాం అనే ఒక వందే మాతరం అనే ఒక గీతం జాతీయం అంతా భిన్నతలలో ఏకత్వం అనేది చూపించిన రెహమాన్ గారికి కూడా బ్రహ్మాండంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరొక్కసారి మెగాస్టార్ అభిమానులకి చక్కటి క్రమశిక్షణతో విజయవాడ నగరంలో ఇంత వైబ్రేషన్ ఉందని మనం అతిథులకు చూపించినందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, థ్యాంక్ యూ విజయవాడ. థ్యాంక్ యూ చిన్ని గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్